అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈరోజు స్నాక్ స్పెషల్లో పిల్లలకి ఎలా తినిపించాలి అంటే తినని వెజిటబుల్ని ఎలా తినిపించాలి. మరి ఈరోజు నేను ఈ వంకాయతో పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు కదా వంకాయ అంటే, మరి ఎలా తింటారో నేను చేసి చూపిస్తాను. మీరు ఈ వంకాయ చేసి పెడితే గబా 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 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఏంటి అంటే చీజీ పన్నీర్ స్టఫ్డ్ బ్రింజాల్. ఫస్ట్ గా మనకు కావాల్సింది ఈ డిష్ చేయడానికి పెద్ద వంకాయ కావాలి. ఈ పెద్ద వంకాయ అయితే మంచి రౌండ్స్ గా కట్ చేసుకుని స్టఫ్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వంకాయని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పన్నీర్ ఒక హాఫ్ స్లైస్, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక హాఫ్ క్యూబ్ పన్నీర్, అలాగే ప్రాసెస్ చీజ్ తీసుకోండి. ప్రాసెస్ చీజ్ కావాలంటే ప్రాసెస్ చీజ్ తీసుకోవచ్చు, లేదంటే మొజరెల్లా చీజ్ కూడా వాడచ్చు, అంటే పిజ్జా చీజ్, మీ ఇష్టం. ఫస్ట్ గా మన పన్నీర్ ని అలాగే చీజ్ ని తురుముకుందాం. ఈ స్నాక్ పిల్లలకే కాకుండా మీరు ఏదైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు కూడా ఈ స్నాక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేడి మీద సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చీజ్ గ్రేట్ చేసుకుందాం. పన్నీర్ గ్రేట్ చేసేసాను, ఇందులోనే చీజ్ కూడా 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి, లేదంటే కొంచెం చీజ్ పిల్లలకి ఎక్కువగా ఇష్టం అయితే చీజ్ ఎక్కువగా తీసేసుకోండి. పన్నీర్ కూడా చీజ్ లాగానే ఉంటుంది కదా, ఏం టెన్షన్ లేదు. పన్నీర్ ఎక్కువ, చీజ్ కొంచెం తక్కువగా తీసుకోండి. సో 2 చక్కగా గ్రేట్ అయిపోయాయి. చీజ్ని అలాగే ఈ పన్నీర్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం, లేదంటే ఒక ప్లేట్లోకైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం క్రంచీనెస్ కోసం అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా మీరు ఫైన్గా చాప్ చేసేసుకోండి. ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే మీరు అంత ఫైన్గా చాప్ చేసేయండి, కనపడకుండా ఉంటుంది. స్టఫింగ్ కదా, వేరి పారేయటానికి కూడా రాదు సన్నగా చాప్ చేస్తే. సో ఇది సన్నగా చాప్ అయిపోయింది. అలాగే ఒక ఉల్లిపాయ, ఇది కూడా సన్నగా. మరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 2 చాప్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని ఇందులో వేసేసుకుందాం, మన పన్నీర్ అలాగే చీజ్ మిక్స్చర్లో. మరి సాల్ట్ వేసుకోవాలి కదా, మరీ ఎక్కువగా సాల్ట్ వేయకండి, ఎందుకంటే ఇందులో చీజ్ వేసాం, చీజ్లో ఇన్బిల్ట్ సాల్ట్ ఉంటుంది. సో కొంచెమే సాల్ట్, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. మంచి కలర్ కాంబినేషన్, కొద్దిగా మధ్య మధ్యలో ఘాటు ఇవ్వటం కోసం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ, ఇది మనం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మన ఎగ్ ప్లాంట్ని కట్ చేయడం మొదలు పెట్టచ్చు. అలాగే ఒక బౌల్లో మనం ఎగ్ బీట్ చేద్దాం. మీకు ఒకవేళ వెజిటేరియన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎగ్ లేకుండా కావాలంటే మైదా పిండి స్లరీ చేసుకుని డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవచ్చు. కానీ నేను ఒక ఎగ్ యూస్ చేస్తున్నాను. సో ఈ ఎగ్ని మనం లైట్గా బీట్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్రెడ్ క్రమ్స్ అన్నీ రెడీ పెట్టేసుకుంటే ఇంకా మనం స్టఫ్ చేసి కోట్ చేయటం అంతే. ఇక్కడ మన వంకాయ తీసుకుని ఈ వంకాయని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. అయితే వంకాయ మనకి చెప్పాను కదా రౌండ్గా కట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఉంది. ఫస్ట్ హాఫ్గా కట్ చేసుకుని ఈ సైజ్ కావాలంటే మీరు ఈ సైజ్ ఏది వేస్ట్ అవ్వదు, అన్నీ యూస్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్గా కొద్దిగా లావుగా కట్ చేసుకుందాం. ఇంకొక స్లైస్, ఇంకొక స్లైస్. అలాగే మన పెనం కూడా రెడీ పెట్టేసుకుందాం. షార్ప్ నైఫ్ తీసుకుని ఫస్ట్ లావుగా కట్ చేసుకున్నాం కదా, ఆ లావుని మళ్ళీ ఇలా మధ్యలో డివైడ్ చేసుకోవాలి. అంటే మన శాండ్విచ్ లాగా మధ్యలో ఇలా ఈక్వల్గానే రావాలని ఏం లేదు, కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదు, కాకపోతే ఎడ్జ్ మాత్రాన అటాచ్ ఉండాలి. ఇప్పుడు దీంట్లలో మనం స్టఫ్ చేయబోతున్నాం. ఈ స్టఫింగ్ మిక్స్ చేసేసి కొంచెం క్రంచీగా ఉండాలని నేను ఇందులో ఉల్లిపాయ అది వేసుకున్నాను. ఇది రెడీ. ఇప్పుడు మీకు కావాల్సినంత స్టఫ్ చేసేసేయండి. ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్. చూడండి ఇలా. ఇప్పుడు సీల్ అంటే ప్రెస్ చేసేసేయండి. ఏదన్నా ఎక్సెస్ ఉన్నా లైట్గా ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇది మన స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ. అలాగే ఇక్కడ నేను
గుడ్డుని కొంచెం పెద్ద బౌల్లో వేసుకున్నాను. ఇది కూడా ఒక్కసారి బీట్. ఇందులో కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్, మళ్ళీ బయటంతా చప్పచప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇది రెడీ. ఇప్పుడు మిగతాయి కూడా మనం స్టఫ్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా ఒకటి చేసేస్తాను నేను. ఇది గుడ్డు మిక్చర్లో డిప్, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్. కొంచెం డ్రైగా ఉన్న హ్యాండ్తో మంచిగా కోట్ చేసేసేయండి. బయట చక్కగా క్రిస్పీగా ఉంటుంది, లోపల చీజీగా, అలాగే మన వంకాయ సాఫ్ట్గా. 3 కుక్ అయిపోతాయి. సో ఇది రెడీ. ఇప్పుడు మనం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకా ఇది కుక్ చేసుకోవటమే. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మీరు కావాలంటే ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకు డీప్ ఫ్రై చెప్పండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, వంకాయ కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఆయిల్ వేసి ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది మనం దీంట్లో పెట్టేద్దాం. స్లో ఫ్లేమ్లో 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేస్తే యమ్మీగా ఉంటాయి. మరి మిగతాయి కూడా నేను స్టఫ్ చేసేసి కాల్చేసుకుంటాను. సో ఇది బ్రింజాల్, మధ్యలో స్టఫింగ్. ఇప్పుడు ప్రెస్ మొత్తం సీల్ చేసేసేయండి లోపలికి ఇలా. అలాగే ఇప్పుడు మరి గుడ్డు మిక్చర్లో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్. సో ఇది కూడా అలాగే 2 వైపులా కోట్ చేసేసి మనం కొద్దిగా, ఇక్కడ ఆయిల్ రెడీగానే ఉంది ఇందులో, చూడండి ఎక్కువ ఆయిల్ పట్టలేదు. ఈ ఆయిల్లోనే ఇది కూడా వేసేద్దాం. సో చెప్పాను కదా, మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. మరి ఇది కూడా స్టవ్ పై మరి ఇంకొక 2 చేసేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు నేను కాల్చేసుకుంటాను. అప్పుడప్పుడు ఆ పన్నీర్ అలాగే చీజ్ కరుగుతూ ఉంటే చిట్టపట్టలాడే శబ్దం కూడా వస్తుంది. ఓవర్గా కుక్ చేయకండి, అంటే ఓవర్గా కలర్ వచ్చేంత వరకు కాల్చకండి. మన వంకాయ సాఫ్ట్ అవ్వాలి అంతే. ఇది ఇలా మంచి రంగు వచ్చేస్తుంది చూడండి. ఇది కూడా రెడీ. ఇంకొక 2 నిమిషాలు కాలిపోతే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేడిగా సర్వ్ చేయాలి. ఎందుకంటే లోపల చీజ్ ఉంటుంది, అది చల్లారిపోతే బాగుండదు. అలాగే బయట మన బ్రెడ్ క్రమ్స్, గుడ్డు మంచిగా క్రిస్పీగా ఉంటుంది. అది కూడా చల్లారింది అనుకోండి అస్సలు బాగుండదు. సో కొంచెం వేడిగా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మేయోనీస్తో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదంటే మీరు కావాలంటే గ్రీన్ చట్నీతో ఇవ్వండి, టమాటో కెచప్తో, లేదంటే చిల్లీ సాస్తో ఇచ్చినా కూడా టేస్టీగా ఉంటుంది. సో మరి 1 నిమిషం తర్వాత ఆఫ్ చేసేసి సర్వ్ చేసేద్దాం. మరి ఇంకో వైపు కూడా చక్కగా కాలిపోయినట్టే, ఇంకా మనం తీసేద్దాం, సర్వ్ చేసేద్దాం. సో స్లోగా ఇక్కడ సలాడ్ కూడా రెడీగా ఉంది. మెల్లిగా ప్లేట్లో వేసేసేయండి. ఇంకొకటి చూడండి, లోపల నుంచి చీజ్ నేను ముందు వచ్చేస్తాను నన్ను తినేయండి అనేసి బయటికి వచ్చేస్తుంది. ఇంకా మనం ఇది తినేయటమే. ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో, లేదంటే మనకి పిజ్జా సీజనింగ్ దొరుకుతుంది కదా, అది కూడా పైన వేసుకుని తింటే కూడా టేస్టీగా ఉంటుంది. సో మరి నేను టేస్ట్ చేయడానికి రెడీ. నైఫ్ తీసుకుని ఫోర్క్తో మెల్లిగా కట్ చేయండి, లేదంటే మన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది చూడండి, చక్కటి శాండ్విచ్ అదేనండి, మన చీజీ బ్రింజాల్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే తినచ్చు, లేదంటే ఫోర్కు నైఫ్ కొంచెం స్టైలిష్గా. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ మీరు కొంచెం పాష్ రెస్టారెంట్స్లలో వెళ్ళండి, ఇవన్నీ ఎక్కువగా సర్వ్ చేస్తారు. నైఫ్ అండ్ ఫోర్క్ ఇచ్చేసి మీరు ఇంట్లో అయితే ఇలా సింపుల్గా శాండ్విచ్ తిన్నట్టు వేడిగా చీజీ, కొంచెం కారంగా, వంకాయ స్కిన్ మంచిగా క్రంచీగా ఉంది, వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, బయట చక్కగా
క్రిస్పీగా ఉంది. చీజ్ స్టఫ్డ్ బ్రింజాల్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో పన్నీర్ ని తురుముకోవాలి. ఆ తర్వాత చీజ్ కూడా తురుముకోవాలి. అదే ప్లేట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద వంకాయని తీసుకుని కొద్దిగా మందంగా స్లైసెస్ చేసుకుని, స్లైస్ చేసుకున్న వంకాయని చూపించిన విధానంగా మరొకసారి స్లైస్ చేసి పన్నీర్ మరియు చీజ్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి చూపించిన విధానంగా ప్రెస్ చేసుకుని ఒక గుడ్డుని ఒక బౌల్లో బీట్ చేసుకుని ఈ వంకాయ మిక్స్చర్ ని గుడ్డులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసి వేడి పెనంపై కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడివేడిగా టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ మామ్ షోని మిస్ అయ్యారా? ఒకవేళ మిస్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగిన్ అవ్వండి facebook.com/ETV అభిరుచి.